భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్థాపించి 90 ఏళ్లుగా పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో డిగ్రీ అభ్యసిస్తున్న 25 సంవత్సరాలలోపు విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహిస్తున్న సందర్భంగా బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం ఎస్ గోమతి రిజిస్టర్ ఆచార్య అలువాల రవి ఓఎస్డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డిలతో కలిసి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు స్థాపించి 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో డిగ్రీ అభ్యసిస్తున్న 25 సంవత్సరాలలోపు విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహిస్తున్న సందర్భంగా బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం ఎస్ గోమతి రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి ఓఎస్డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డిలతో కలిసి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహించనున్న క్విజ్ పోటీలలో ఇద్దరేసి విద్యార్థులు ఒక జట్టుగా పాల్గొనవచ్చునని, ఒక కళాశాల నుంచి ఎన్ని జట్లైనా సరే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. మొదటి విడత ఆన్లైన్ ద్వారా నిర్వహించిన అనంతరం రెండో దశ రాష్ట్ర స్థాయి, మూడో దశ జోనల్, 4 జాతీయ స్థాయిలో నిర్వహించనున్నారు. జాతీయ స్థాయి మొదటి బహుమతి 10 లక్షల నగదు, రెండవ బహుమతి 8 లక్షలు, మూడవ బహుమతి 6 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నారు. డిగ్రీ విద్యార్థులు క్యూఆర్ కోడ్ ద్వారా ఇద్దరేసి విద్యార్థులు ఒక్క జట్టుగా పేర్లు నమోదు చేసుకుని మొదటి దశలో పాల్గొనాలని తెలిపారు. 2, 3, 4 దశల్లో పాల్గొనే విద్యార్థుల రవాణా మరియు వసతి సదుపాయాలను సంస్థ భరిస్తుందని తెలిపారు. పేర్ల నమోదు కొరకు ఆర్బీఐ వెబ్సైట్లో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉన్నట్లు, కళాశాలలో సైతం గోడపత్రులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ ఉద్దేశాలు, ఖ్యాతి మరియు ఆర్థిక అక్షరాస్యతను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు, మున్ముందు గ్రామ పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో యూసీ సిబిఎం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి, డాక్టర్ కె ప్రేమ్ సాగర్, పిఆర్ఓ డాక్టర్ లక్ష్మణ్ల మధు, ఆర్బీఐ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రామిక్, ఎస్బీఐ అన్నపర్తి బ్రాంచ్ మేనేజర్ రమ్య పాల్గొన్నారు.